శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి పంచమ స్థానంలో శని కుజుల కలయిక, సప్తమ స్థానంలో గురు రవి కలయిక. అంటే ఒకటి ప్రేమకు సంబంధించిన విషయాలు, రెండవది వివాహానికి సంబంధించిన విషయాలు. రెండు శత్రుగ్రహాలైనటువంటి శని కుజులు పంచమ స్థానంలో సంచరించడం, అలాగే పంచమ స్థానాధిపతి సప్తమాధిపతి కుజుడు పంచమంలో ఉండడం వల్ల మరి వ్యక్తిగతంగా తులారాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగు విధమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ప్రేమ లేదా పెళ్ళి సంబంధించిన విషయాల్లో నిరాశ అన్నది 100% ఉండే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఒకరికొకరిని ప్రేమించుకొని వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత నిరాశ వచ్చే అవకాశం ఉంది. అంటే టెంపరీగా వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం వాయిదా పడుతుంది. అలాగే వివాహం నిశ్చయమైనా కూడా వివాహం జరగడానికి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా వివాహ విషయాలు వాయిదా పడడం, ప్రేమికులు వివాహం చేసుకునే విషయం కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఈ ప్రేమ విషయాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. అంటే ఎవరో ఒకరికి వివాహం జరగడం వల్ల రెండో వారు నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా, అంటే లవ్ ఫెయిల్యూరు, బ్రేకప్ లాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఈ తులారాశిలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు, సాఫ్ట్వేరు, అంటే ఏదన్నా కొద్దిగా సెలబ్రిటీ టైప్లో ఉన్నవాళ్ళు, బాగా నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి ఉన్నత స్థాయిలో జన్మించిన వారు ఎక్కువ మంది ఈ తులారాశిలో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి తులారాశి వారికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటూ 6వ స్థానంలో ఉండడం, అలాగే రాహుతో కలిసి ఉండడం, ఒక విధంగా ఇది లగ్న పంచమాధిపతుల కలయిక. అంటే రాహు కుంభరాశికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి జాతకుడు విలాసవంతమైన జీవితానికి కొద్దిగా లగ్జరీ అయినటువంటి ప్రయాణాలు చేయడం, ఖరీదైనటువంటి హోటల్స్లో కానీ స్థలాల్లో కానీ స్టే చేయడం, తాను సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అనవసర ఖర్చులు అనొచ్చు, తన వ్యక్తిగత ఆనందం కొరకు ఖర్చులు అనుకోవచ్చు. మొత్తం మీద ఒక విధమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కొంత మనీ కూడా తర్వాత నష్టపోయినట్టు జాతకుడు తెలుసుకుంటాడు. అలాగే బుధుడు కూడా అదే స్థానంలో వక్రించి ఉండడం వల్ల, అంటే ఈ 3 గ్రహాలు 6వ స్థానంలో వక్రించి ఉండడం అన్నది, అంటే ఒక విధంగా బుధుడు వక్రించి ఉండడం, రాహు కూడా వక్రగ్రహం, ఈ 2 గ్రహాలతో కలిసిన శుక్రుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఉంటాడు. అంటే వివాహ సంబంధించిన విషయాలు వాయిదా పడడం, వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంతవరకు తర్వాత అది పోస్ట్పోన్ అవ్వడం కానీ, టెంపరీగా వ్యాపారం నష్టంలో నడుస్తున్నప్పుడు కూడా అది తెలుసుకోకుండా దాన్నే కంటిన్యూ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఏది కూడా జాతకుడు లెక్క చేయడం మాట, ఈ స్వభావం ఉన్నప్పుడు మనం ఏది ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో ఖచ్చితంగా నష్టం వస్తుంది అని తెలిసినా కూడా ఆ వ్యవహారాన్ని చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా రహస్యంగా ధనాన్ని వేస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు స్థాయిని బట్టి ఏదో ఒక జాతకుడికి బలహీనత వల్ల, ఏదో ఒక వ్యసనం వల్ల ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు రాహు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే అన్య స్త్రీ పరిచయాల వల్ల కానీ, లేదంటే ఏదో ఆన్లైన్లోనో ఏదో బెట్టింగ్లోనో ఏదో దాంట్లో పరిచయమైనటువంటి స్త్రీలతో మరి వాళ్ళని నమ్మి మోసపోవడం కానీ, లేదంటే పరిచయం లేని వారికి ఏదైనా కొత్తగా పరిచయం వాళ్ళని నమ్మి వాళ్ళకి ఏదైనా ధనం ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ లేనివో మోసపూరితమైనటువంటి స్థలాల్లో ఇల్లు కొనడం వల్ల, అంటే మొత్తం మీద అధిక మొత్తంలో జాతకుడు ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అదే విద్యార్థులు లాంటి వాళ్ళైతే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లో నష్టపోయే అవకాశం ఉంది, లేదా ఏదన్నా ఒక స్త్రీ చేతిలో మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. అదే అమ్మాయిలైతే అబ్బాయిలు చేతిలో ఏదో వివాహ విషయమనో పెళ్ళనో ప్రేమనో వీళ్ళ ధనాన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మోసగించడం, ఈ విధంగా అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి. కాబట్టి
అటువంటి వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వారు ఈ నెల ఇంచుమించుగా మనకి ఈ శుక్రుడు 24, 25 తారీఖుల వరకు ఈ మీనరాశిలో ఉచ్చులో ఉంటూ రాహుతో కలిసి ఉంటాడు. అందువల్ల ఏదో ఒక భ్రమకో, ఏదో ఒక అపోహకో, ఏదో ఒక మాయలో పడి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని వ్యక్తులతో, పరిచయం కాని వ్యక్తులతో నమ్మి మోసపోవడం కానీ, ఈ ఫేస్బుక్లో ఆన్లైన్ నమ్మి మోసపోయే విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికి తోడు ఏంటంటే సప్తంలో ఉన్నటువంటి గురువు రవితో లాభాధిపతితో కలిసి ఉండడం అన్నట్టు లగ్నాన్ని ఎప్పుడైతే గురువు చూస్తుంటాడో జాతకుడికి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడవేసే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. రవి కూడా సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాలకు ఆసక్తి కలుగుతూ 2 సప్తమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మరి జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం, లేదంటే విదేశీ అవకాశాలు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. సో మిగతా అన్ని విషయాలు బాగున్నాయి, వృత్తిపరంగా సక్సెస్ వస్తుంది. కానీ బలహీనతలకి లోనవడం వల్ల ఈ ధనాన్ని నష్టపోవడం కానీ, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఈ వారం అంతా కూడా జాతకులు మంచి నడవడిక, మంచి ప్రవర్తనతో వెళ్తూ ఎటువంటి అపోహలకి, మాయలకి లొంగకుండా నిజాయితీగా సద్బుద్ధితో వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా జాతకుడు మంచి సక్సెస్ పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందని నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి, భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల
అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశపారంపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.